వర్సెస్ వెస్టిండీస్ ప్రివ్యూకి స్వాగతం. చెప్పాను కదా వేరే వీడియో చేస్తున్నాను ఇక్కడే. వెస్టిండీస్ పవర్ హిట్టింగ్, ఇండియా స్మార్ట్ క్రికెట్ ఆడతారు. మ్యాచ్ చాలా ఉద్రేకంగా ఉంటుంది. ఇద్దరు గట్టి పోటీ ఇవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు మ్యాచ్. బిగ్ హిట్టర్స్, సిక్స్లు ఎక్కువ. వెస్టిండీస్ డేంజరస్ ఎలా ఉండొచ్చు. ఫాస్టెస్ట్ స్కోరింగ్, అత్యక ఫీల్డింగ్. మ్యాచ్ డీటెయిల్స్కి వస్తుంది. డేట్ సండే మార్చ్ 1, 2026 జరగబోతుంది. టైం ఇండియన్ స్టాండర్డ్ టైం బట్టి 7ంటికి జరగబోతుంది. ఈడెన్ గార్డెన్స్, కోల్కతాలో జరగబోతుంది. ఇది టోర్నమెంట్ స్టేజ్లో సూపర్ 8 మ్యాచ్ 12. టోటల్గా మ్యాచ్ ఒక 50. టోటల్గా అయితే గ్రూప్ స్టేజ్ 2 కలిపి మ్యాచ్ 52. క్వాలిఫికేషన్స్ ఇండియా చూసుకుంటే, ఇండియా కాదు మొత్తం ఈ గ్రూప్ చూసుకుంటే రెండో జట్టు ఈ మ్యాచ్లో 2 పాయింట్లతో ఉంది. ఒక విజయం, ఒక ఓటమితోటి. భారత్ గెలిస్తే భారత్ 4 పాయింట్లతో చేరుతుంది దక్షిణాఫ్రికా తోటి సెమీఫైనల్కు. వెస్టిండీస్ గెలిస్తే వెస్టిండీస్ చేరుతుంది మరియు సెమీఫైనల్స్కి అర్హత పొందుతుంది. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే 2 జట్లు ఒక్కొక్క పాయింట్ తోటి రావడం వల్ల అయినా వెస్టిండీసే వెళ్తుంది. భారత్కి 0.100 ఉంటే వీళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి +0.791 ఉంది కారణంగానే అర్హత పోతుంది. కానీ భారత్ అభిమానులకి అదృష్టం ఏంటంటే కోల్కతా వాతావరణం నివేదిక ప్రకారం ఆకాశం స్పష్టత ఉంటుంది. వర్షం 0% అవకాశం అయితే ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ పోటీ పిచ్ పై విధంగా తెలుస్తుంది ఎవరు గెలుస్తారు. ఇది ఇండియాకి వర్చువల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ అవ్వచ్చు. ఫామ్ గేట్ చూసుకునే భారతదేశం సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో టీం వారి ప్రారంభ సూపర్ 8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా తోటి భారీ పరాజయంతో ఎదుర్కొన్న కానీ కొన్ని రోజుల ముందు జింబాబ్వే 72 పరుగుల తేడాతోటి గెలిచింది. ఈ భారీ విజయం వలన మనం ఈ టోర్నమెంట్లో ఉండటం వల్ల అయింది. ఈ భారీ విజయం వెస్టిండీస్ చూసుకుంటే ఇండియన్స్ తమ సూపర్ 8 ప్రచారణ అద్భుతమైన ప్రారంభించింది. అద్భుతంగా జింబాబ్వే తోటి చాలా బాగా కొట్టి గెలిచారు. కాకపోతే ఇక్కడ దక్షిణాఫ్రికా తోటి 9 వికెట్ల తేడాతోటి పరాజయం అయితే ఎదుర్కొన్నారు. ఈ భారీ పరాజయాన్ని వేటాను ఈ మ్యాచ్లో ఉంటుంది. ముఖ్య పౌరులు సూర్యకుమార్ యాదవ్ ఇంకా ఇషాన్ కిషన్. భారత్ కెప్టెన్ భయంకరంగా ఫామ్లో అయితే ఉన్నాడు. టోర్నమెంట్లో 400 పైగా పరుగులు సంపాదించుకున్నాడు. స్ట్రైక్ రేట్ 160 కంటే ఎక్కువ ఉంది. పవర్ ప్లేలో 6లు కొట్టి మ్యాచ్ని తిప్పేయొచ్చు ఇండియా వైపుకి. భారత్ టాప్ ఆర్డర్ బౌలర్ కోసం కెప్టెన్ మానంగ్ ఉంటుంది. శ్రీమాన్ హెట్మేయర్ ఇంకా షే హోప్. హెట్మేయర్ మధ్య ఓవర్లలో జట్టుకు అంకర్ మరియు యార్కర్లతో ఉన్నాడు. హోప్ స్థిరంతో ఆడితే ఈ మ్యాచ్ వెస్టిండీస్ గెలవచ్చు. స్పిన్స్తో విజయం. ఈడెన్ గార్డెన్స్ పిచ్ గేమ్ పూర్తిగా స్పిన్నర్లకి సహాయం చేస్తుంది. మధ్య ఓవర్లో భారత్ వరుణ్ చక్రవర్తి మరియు వెస్టిండీస్ గులాష్ మోటి రెండవ నాయకులు వికెట్లు పొందే ఆటగాళ్లు. మధ్య యుద్ధం మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తుంది.
ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా అయితే ఉండొచ్చు. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్య, తిలక్, హార్దిక్, శివం, అక్షర్ పటేల్, ఇదంతా సేమ్ ఉండొచ్చు. కాకపోతే ఒక్క చేంజ్ ఏంటంటే కుల్దీప్ యాదవ్ లేకపోతే వరుణ్ చక్రవర్తి స్లాష్. ఎందుకు స్లాష్ పెట్టారంటే కుల్దీప్ యాదవ్ ఈ పిచ్లో స్పిన్నర్స్ బాగా వేస్తారు. కుల్దీప్ యాదవ్ చైనా మ్యాన్, వెస్టిండీస్ వాళ్ళు రీచ్ చేయలేరు. సో మోస్ట్లీ కుల్దీప్ యాదవ్ ఆడతాడు. జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్. వెస్టిండీస్ ప్రాబుల్ ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్రెండన్ కింగ్ సేమ్ ఉండొచ్చు లాస్ట్ మ్యాచ్ లాగానే. షేహోప్, సిమ్రన్ మ్యాన్, రోమన్ పవర్, షేర్ఫెన్ రుతర్ఫర్డ్, రాస్టన్ చేస్, ఒమారీ షెపర్డ్, జేసన్ హోల్డర్, కుడేష్ మోటీ, మాథ్యూ ఫోర్ది, షమర్ జోసెఫ్. పిచ్ కండిషన్స్కి వస్తే ఈ పిచ్ మోస్ట్లీ స్పిన్నర్స్కి ఈడెన్ గార్డెన్స్ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ వరుణ్ చక్రవర్తి, కుకేష్ కోటి ఆర్ కుల్దీప్ యాదవ్ ఇక్కడ ఎక్కువగా మిడిల్ ఓవర్స్లో కీలకంగా ఉండొచ్చు. ఆ మిడిల్ ఓవర్స్ మ్యాచ్ ఎవరు గెలుస్తారో నిర్ణయించిద్ది. ఎలా బౌలింగ్ వేస్తారు. హెడ్ టు హెడ్ చూసుకుంటే గతంలో వెస్టిండీస్ భారత్ని ఈ T20 వరల్డ్ కప్ గొప్ప రికార్డ్ ఉన్నప్పటికీ ఏదైనా ఇండియాకి భారత్ కే రికార్డు కలిగి ఉంది ఎక్కువగా 4-0. ప్లస్ ఈడెన్ గార్డెన్స్లోనే ఇది 4-0. నాకు ఒక్కసారి కూడా వెస్టిండీస్ అయితే ఓడియలేదు. ఇండియానే 4 సార్లు గెలిచింది. కాకపోతే వెస్టిండీస్కి కూడా ఇక్కడ మంచి మెమరీస్ ఉన్నాయి. నేను 2016 వరల్డ్ కప్ ఈ ఈడెన్ గార్డెన్స్లోనే గెలిచారు T20 వరల్డ్ కప్. తీర్పు ఇది ఇప్పటి వరకు టోర్నమెంట్లో అత్యంత ఆస్కార్ మ్యాచ్ అని చెప్పచ్చు. ఇండియా టీం అడ్వాంటేజ్తో మరి ఈ ప్రత్యేక వేదికలో వెస్టిండీస్ రికార్డుని బద్దలు కొట్టి ఇండియాను ఓడించిద్దా లేకపోతే ఇండియా గెలిచిద్దా రేపు మ్యాచ్లోనే తెలియాలి. నా ప్రెడిక్షన్ బట్టి మ్యాచ్ ఇండియాకే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇండియాకి 77% ఉండి వెస్టిండీస్కి 23% మాత్రమే ఉంది. కానీ క్రికెట్లో ఏదైనా అవ్వచ్చు. రేపు మ్యాచ్ డిసైడ్ చేస్తే ఎవరైతే ఈ గ్రూప్లో నుంచి సెమీఫైనల్స్కి వెళ్తారు. వెస్టిండీస్ ఇండియాకి షాకర్ ఇచ్చిద్దా లేకపోతే ఇండియా వెస్టిండీస్ షాకర్ ఇచ్చిద్దా కింద కామెంట్లో తెలపండి. ధన్యవాదాలు. ఫుల్ వీడియో చూస్తే ఎందుకంటే ఇది లాంగ్గా ఉంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి ధన్యవాదాలు. నా ఛానల్ని ఇంతవరకు తెచ్చినందుకు మీ ప్రిడిక్షన్ కామెంట్లో తెలియజేయండి. ఇదే ఈ వెస్టిండీస్ రివ్యూలో కలుసుకుందాం మళ్ళీ. బాయ్.